ఫ్రెండ్స్, చాలామంది అయితే జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తారు అని అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో జర్నల్ ఎంట్రీ, సో ఏ ఎంట్రీకి ఆ ఎంట్రీ అయితే ఉంది. సో ఇక్కడైతే డేట్ అయితే రాస్తారు. సో పర్టిక్యులర్స్. సో ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అన్నమాట. సో డెబిట్ అండ్ క్రెడిట్. సో ఇదైతే ఇట్లయితే రాస్తారనమాట. సో ఇదైతే జర్నల్ ఎంట్రీ అనేది చెప్పుకోవచ్చు. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అనేది రాయాలన్నమాట. సో రీజన్ కూడా రాయాలి. బీయింగ్ రెంట్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఒక రీజన్ అయితే రాయాలి. సో ఇక్కడ మాత్రం ఈ డెబిట్ మాత్రం ఖచ్చితంగా అన్నిటికైతే ఉండాలన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో 2 అకౌంట్స్ కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. సో ఏదైతే చూసుకోవాలి. 3 అకౌంట్స్ కూడా ఉంటాయి. సో క్రెడిట్లో కూడా అకౌంట్స్ అయితే ఉంటాయి. సో బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, బీయింగ్ అనేది ఏదో ఒకటి స్టేట్మెంట్ రాయాలి. సో ఇది మాత్రం కంపల్సరీ. దీనికైతే మార్క్స్ అయితే మీకు అయితే వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మీద జర్నల్ ఎంట్రీకి అయితే 11th క్లాస్లో నేర్చుకోండి. సో ఇది చాలా వరకు అయితే వస్తాయి నేను చూపిస్తున్న ప్రాబ్లమ్స్. సో ఇది జర్నల్ ఎంట్రీ వచ్చేసరికి. సో జర్నల్ ఎంట్రీ ఈజీ అనిపిస్తుందా, టఫ్ అనిపిస్తుందా అనేది కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి కంటెంట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి లెడ్జర్ మీద.